మనం జీవిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ప్రతిరోజు ఒక కొత్త జీవం పుట్టుకొస్తుంది, అంటే కొత్త ఏఐ టూల్ అనమాట. తాజాగా మెటా కంపెనీ వాళ్ళు ఒక కొత్త ఏఐ మోడల్ని తీసుకొచ్చారండి. ఆ మోడల్ పేరే ఓసరవెల్లి. ఈ ఓసరవెల్లి రకరకాలుగా రంగులు మారుస్తుందండి. ఆ రంగులు ఎలా మారుస్తుంది, ఏ ఫీల్డ్లో ఈ మెటా ఓసరవెల్లి ఉపయోగపడుతుంది, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి థర్డ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అలానే ఏఐ బిగినర్ కోర్స్ ఫోర్త్ బ్యాచ్ జూన్ 14వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఏఐ బిగినర్ కోర్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసులు, అలానే ప్రతి వారం కూడా 1-on-1 డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఏఐ బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. సో ఇదేనండి మెటా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన కెమీలియన్ అనే ఒక ఏఐ మోడల్ సంబంధించిన సమాచారం. ఫస్ట్ నేను మీకు ఒక చిన్న బ్రీఫ్గా చెప్తాను. అసలు ఈ మోడల్ ఏంటంటే, జస్ట్ మన టెక్స్ట్ టు ఇమేజెస్ని జనరేట్ చేయకుండా ఇమేజెస్ నుంచి కూడా ఇమేజ్లో ఏమైనా డేటా కావాలన్నా కూడా మన కెమీలియన్ మోడల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది యాక్చువల్గా వీళ్ళు డెవలప్ చేసింది. ఉదాహరణకి కుక్క ఫోటో ఉంది కదండి, వీళ్ళు ఏం చేశారంటే ఈ కుక్క ఇమేజ్ జనరేట్ చేస్తాం. సాధారణంగా మనం టెక్స్ట్ ఇస్తే ఒక ఇమేజ్ జనరేట్ అవుతుంది. అంతేకాకుండా కెమీలియన్ మోడల్ యూస్ చేసి ఈ ఫోటోలో సంబంధించిన డీటెయిల్స్ అడిగినా చెప్తుంది. ఇక్కడ ఏమి అడిగారు, ప్రాంప్ట్ వాట్ ఈస్ ద డాగ్ కేరింగ్ అడగగానే కెమీలియన్ మోడల్ ఏమని చెప్తుందంటే స్టిక్. సో ఇక్కడ కుక్క ఏం తీసుకెళ్తుందంటే కుక్క నోట్లో కర్ర మొక్క ఉంది అని చెప్పింది. నెక్స్ట్ డిస్క్రైబ్ ద గివెన్ ఇమేజ్ అనే వెరీ డీటెయిల్ ఈ ఫోటోని వివరించమంటే ఆ మోడల్ ఏం చెప్తుంది, ఒక కుక్క ఉంది, ఆ కుక్క కర్ర పట్టుకుని ఉంది, అలానే పరిగెడుతున్న ప్రదేశంలో గడ్డి ఉంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో మనకి చెట్లు ఉన్నాయని చెప్తుంది. ఇదన్నీ కూడా ఎలా సాధ్యమవుతుందంటే మెటా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఏఐ మోడల్ ద్వారా. సో ఫస్ట్ వీళ్ళు డెవలప్ చేసిన ఈ మోడల్ గురించి తెలుసుకోవాలంటే, ఈ కెమీలియన్ అనేది ఒక మల్టీ లాంగ్వేజ్ మోడల్. అంటే ఇది టెక్స్ట్ తోనే కాకుండా ఇమేజెస్ తో కూడా టాస్క్ ని పర్ఫామ్ చేయగలదు. ఈ కెమీలియన్ మోడల్ ఫ్యామిలీలో 2 మోడల్స్ ఉంటాయి. అది కెమీలియన్ -7B అలానే కెమీలియన్ -34B. ఇవి రెండు కూడా సేమ్ ఆర్కిటెక్చర్ ని కలిగి ఉంటాయి, కాకపోతే పర్ఫార్మెన్స్ లో చేంజ్ ఉంటుంది. ఈ విధంగా టెక్స్ట్ తోనే కాకుండా ఇమేజెస్ తో వర్క్ చేసే మోడల్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఈ కెమీలియన్ మోడల్ ఏదైతే ఉందో ఇది డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ని కలిగి ఉంది. ఈ ఆర్కిటెక్చర్ వేరే మోడల్స్ ఆర్కిటెక్చర్ తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు దీని ఆర్కిటెక్చర్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే మనం లేట్ ఫ్యూజన్ అనే ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలి. ఈ లేట్ ఫ్యూజన్ అనేది డిఫరెంట్ టాస్క్ ని డిఫరెంట్ మోడల్స్ ని ట్రైన్ చేసి తర్వాత వాటన్నిటిని కలిపి ఆ ప్రాసెస్ ని లేట్ డిఫ్యూజన్ అంటారు. అంటే టెక్స్ట్ ని జనరేట్ చేయడానికి ఒక మోడల్ ని డెవలప్ చేసి, ఇమేజ్ ని జనరేట్ చేయడానికి ఇంకొక మోడల్ ని డెవలప్ చేసి, తర్వాత ఆ రెండింటిని కలిపి ఒక మోడల్ గా చేసి దాంతో టాస్క్ ని పర్ఫామ్ చేస్తే దాన్నే లేట్ డిఫ్యూజన్ అని అంటారు. ఈ మోడల్స్ అన్నిటిని కూడా విడివిడిగా డెవలప్ చేసి ఆ తర్వాత వీటిని మిక్స్ చేస్తారు అనమాట. కెమీలియన్ యూస్ చేసేది ఎర్లీ ఫ్యూజన్ టోకెన్ బేస్డ్ మిక్స్డ్ మోడల్ ఆర్కిటెక్చర్. టోకెన్ బేస్డ్ అంటే అర్థం ఏంటంటే ఇన్పుట్ డేటాని టోకెన్స్ గా డివైడ్ చేస్తుంది. ఇది ప్రతి మోడల్ లో జరుగుతుంది. నెక్స్ట్ మిక్స్డ్ మోడల్ అంటే టెక్స్ట్ మరియు ఇమేజెస్ తో సైమల్టేనియస్ గా వర్క్ చేస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ లేట్ డిఫ్యూజన్ మోడల్ ఏదైతే ఉందో ఈ అన్ని టాస్క్ ని కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది, కానీ ఇందులో ఇమేజెస్ మరియు టెక్స్ట్ కి మధ్య కోఆర్డినేషన్ కొంచెం వీక్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మోడల్స్ లో ఉన్న కీ ఫీచర్స్ మరియు అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఇందులో మెయిన్ కీ ఫీచర్ ఏంటంటే ఇది ఎర్లీ ఫ్యూజన్ ఆర్కిటెక్చర్ ని కలిగి ఉంటుంది. జెమినీ ప్రో మోడల్ కూడా దీనికి సిమిలర్ గానే ఉంటుంది, కానీ దీని అంత పర్ఫెక్ట్ గా ఉండదు. ఇది టెక్స్ట్ మరియు ఇమేజెస్ రెండింటిని జనరేట్ చేయగలదు. అలానే మనం ఇమేజ్ ని ఇచ్చి దాని మీద ఏమైనా క్వశ్చన్స్ ని అడిగితే వాటికి కూడా ఆన్సర్ చేయగలదు. దీని విజువల్ క్వశ్చన్ ఆన్సరింగ్ ఫీచర్ అంటారు. ఈ మోడల్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ఎటువంటి సీక్వెన్స్ లో అయినా ఇన్పుట్ గా తీసుకోగలవు, మరి ఎటువంటి సీక్వెన్స్ లో అయినా జనరేట్ చేయగలవు. ఈ మోడల్స్ నాన్ ట్రైబల్ ఇమేజెస్ ని కూడా జనరేట్ చేయగలవు. రియలిస్టిక్, డైవర్స్, కోహరెంట్, కాంటెక్స్చువల్ ఇలా ఇమేజెస్ ని నాన్ ట్రైబల్ ఇమేజెస్ ని అంటారు. ఇవి జనరేట్ చేసే ఇమేజెస్ మరియు టెక్స్ట్ కి మధ్య కోఆర్డినేషన్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ కెమీలియన్ మోడల్స్ యొక్క ట్రైనింగ్ డీటెయిల్స్ చూద్దాం. ఇందులో ఉన్న 2 మోడల్స్ ని 4.4 ట్రిలియన్ టోకెన్ టెక్స్ట్ ఇమేజెస్ పేర్స్ అలాంటి సీక్వెన్స్ ఆఫ్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్ తో ట్రైన్ చేశారు. వీటిని ట్రైన్ చేయడానికి ఎన్విడియా A180GB GPS ని యూజ్ చేశారు. ఈ మోడల్ ని ట్రైన్ చేయడానికి మొత్తం 5 మిలియన్ గంటలు టైం పడుతుంది. అయితే ఈ మోడల్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ని కంప్లీట్ గా రిలీజ్ చేయలేదు, కొన్ని టెస్ట్ ని మాత్రం రిలీజ్ చేశారు. సో వాటిలో ఏంటంటే మనం ఒక ఇమేజ్ ఇస్తే దానికి డిస్క్రిప్షన్ ఇవ్వడంతో దాంట్లో కొన్ని టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇమేజెస్ లాంటివి ఇస్తే కనుక ఆ ఇమేజ్ ని బట్టి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇవ్వగలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కెమీలియన్ ఏ జెమినీ ప్రో మోడల్ కి అలానే మిస్ట్రల్ 8A మోడల్ కి వీటన్నిటిని కూడా కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ మోడల్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు, కేవలం వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ తో మాత్రమే కొన్ని డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేశారు. ఈ మోడల్స్ ని లామా 2 అలానే లామా 3 ఈ రెండిట్లాగా ఓపెన్ సోర్స్ గా వచ్చే
అవకాశం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక ఓసర్ వెల్లే అని ఎందుకు అన్నాం అంటే ఇదే కెమీలియన్ అనే పేరు వల్లే ఈ ఓసర్ వెల్లే అనే ఒక పదాన్ని యూజ్ చేయాల్సి వచ్చింది. సో రంగులు మార్చుకుంటూ టెక్స్ట్ నుంచి ఇమేజ్ జనరేట్ చేయడం కాకుండా ఇమేజ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పగలిగే కెపాసిటీ అయితే కెమీలియన్ మోడల్ కి ఉంది. ఇది మెటా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన కెమీలియన్ మోడల్ పూర్తి సమాచారం. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.